నవనాగరిక సమాజంలో ఆయనో సాధారణ మనిషి అయినా ఆదిమ యుగం నుండి ఆధునిక శకం వరకు ఆయనే ఋషి. జాతి జీవన వికాస మార్గదర్శకుడు అతడు. సమాజ దేవాలయానికి సిసలైన పురోహితుడు అతడు. ఉపాధ్యాయుడు. సృష్టి, స్థితి, లయల నిర్దేశకుడు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అన్నారు పెద్దలు. తల్లి, తండ్రి తరువాత స్థానం గురువుదే అని స్పష్టం చేశారు. గురువు అనే పదానికి ప్రత్యేకమైన అర్థం ఉంది. గు అంటే చీకటి, రు అంటే తొలగించు అని అర్థం. అజ్ఞానం అనే చీకటిని తొలగిస్తాడు కాబట్టి గురువు అనే పేరు స్థిరపడిపోయింది. గు అంటే గుహ్యమైనది, తెలియనిది అని అర్థం. రు అంటే దానిని రుచ్యము చేసేది, అంటే ఆ రహస్యమైన దానిని తెలియపరిచేది. ప్రేమ, ఆప్యాయతలకు చిహ్నంగా నిలిచే గురువు విద్యార్థుల కలలను నిజం చేసే ప్రత్యక్ష దైవం. భారతీయ సాంప్రదాయంలో గురువుకు గల ప్రాధాన్యత గణనీయమైనది. గురువు సమక్షంలో నేర్చుకునే విద్య మనిషి జీవితానికి అర్థాన్ని, పరమార్థాన్ని చేకూరుస్తుందన్న భారతీయుల భావన యుగాల నాటి నుండి గురు శిష్య బాంధవ్యాన్ని చిరంజీవిగా నిలుపుతున్నది. భారతీయ పురాణేతిహాసాలు సైతం పిల్లల భవితవ్యాన్ని తీర్చిదిద్దడంలో తల్లిదండ్రుల తరువాత గురువు ప్రధాన పాత్ర పోషిస్తారని తెలిపాయి. అందుకే అవి గురువుకు దైవత్వాన్ని ఆపాదించి పెట్టాయి.